ఈ సమాజంలో ఏ బంధము గొప్పది కాదు. నీతో అవసరాలు ఉన్నంతవరకే ఏ బంధాలైనా బంధుత్వాలైనా, అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. ఎదుటివారి కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఎదుటివారికి ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నీవే దేవుడు. మీకు చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడు ఎందుకులే అని బద్దకిస్తే ఏదైనా అసాధ్యమే. స్వశక్తి మీద ఆధారపడిన వాళ్ళు ఎప్పటికైనా సంతోషంగానే ఉంటారు. తెలివితేటలు మాత్రమే ఉంటే సరిపోదు, కష్టపడే గుణం కావాలి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. విజయం నీదే. మంచి ఆలోచనలు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి, చెడు ఆలోచనలు నీకు కొత్త రోగాల్ని తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచిద్దాం, నిత్యం ఆరోగ్యంగా ఉందాం. మీకు వచ్చే కోపం అనేది ఒక చేతకానితనం. మీరు ఏమీ చెప్పలేని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒక ఆయుధం. కోపం వలన బంధాలు దూరం అవడం తప్ప దాని వలన ఉపయోగమేమీ లేదు. అబద్ధం ఎంత ఆనందాన్నిచ్చినా అది అబద్ధమే. నిజం ఎంత బాధను కలిగించినా అది నిజమే. దేన్నైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి యొక్క సహనాన్ని పరీక్షించకూడదు. ఎందుకంటే అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. ఎంత ఖరీదైన వస్త్రము ధరించినప్పటికీ విడువక తప్పదు. ఎంత పంచామృతాలు తిన్నప్పటికీ విసర్జించక తప్పదు. ఎంతటి ఖరీదైన కారు ఎక్కినప్పటికీ దిగి నడవక తప్పదు. ఎంత ఎత్తుకు వెళ్ళినప్పటికీ తిరిగి నేలపైకి రాక తప్పదు. ఎంత గొప్ప గొప్ప ప్రదేశాలు చూసినప్పటికీ తిరిగి సొంత గూటికి రాక తప్పదు. ఎంత గొప్ప అనుభూతి పొందినప్పటికీ తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు. నీ హోదా స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకుని చూస్తూ నడవకు. కాలానికి గుణపాఠం నేర్పే అలవాటుంది. ములులా నీ కాలికి గుచ్చుకుని నీ చేతితోనే తీసుకునేలా చేస్తుంది. ప్రతి ప్రాబ్లంకు 3 సొల్యూషన్స్ ఉంటాయి. అవి 1 ఆమోదించడం, 2 మార్చుకోవడం, 3 వదిలేయటం. సమస్యను యథాతథంగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి, మార్చుకోలేకపోతే వదిలేయాలి. నీవు భయపడి ఏడుస్తున్న కొద్దీ నీ కన్నీళ్లను దోసిలి పట్టి ఆనందిస్తుంది ఈ సమాజం. ధైర్యంతో 1 అడుగు ముందుకు వేసి చూడు. తను భయపడి ఆ నీటితోనే నీ పాదాలు కడుగుతుంది. నీవు డబ్బు ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టుకో, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. నీకు ఇష్టమైనవన్నీ సుఖాలుగాను, నీకు ఇష్టం లేనివన్నీ కష్టాలుగాను భావిస్తావు. జీవితంలో ఎప్పుడూ నటించవద్దు. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండాలి. ఎవరిని మెప్పించడానికి ప్రయత్నం చేయకు. ఒక్కసారి లైవ్లో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది. ఇది కలియుగం కాదు, అవసర యుగం. ఎప్పటి వరకు అయితే ఎదుటివారికి నచ్చినట్లు నువ్వు బ్రతుకుతావో అప్పటి వరకు నీవు చాలా మంచివాడివి. కానీ ఒక్కసారి నీ మనసుకు నచ్చినట్టుగా నీవు బ్రతకడం మొదలు పెడితే క్షణాల్లో చెడ్డవాడివి అయిపోతావు. గెలిచాక నీతో నడిచేవారి కంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వారిని గుర్తుపెట్టుకో. నీవంటే ఇష్టం ఉన్న ఆడదాన్ని అశ్రద్ధ చేయకు. ఎందుకంటే నీకు అన్నీ అర్థమయ్యే రోజుకి ఆమె నీకు దూరం కావచ్చు. నమ్మకం, ప్రాణం రెండూ ఒక్కటే. ఒక్కసారి పోతే తిరిగి రావు. బ్రతకడంలో గొప్పతనం లేదు, నిజాయితీగా బ్రతకడంలోనే గొప్పతనం ఉంది. మన లైఫ్ ఇలా ఉండాలి, అలా ఉండాలని మనం స్క్రిప్ట్ మాత్రమే రాసుకుంటాము. కానీ ఏది ఎప్పుడు ఎలా జరగాలి అనే స్క్రీన్ ప్లే మాత్రం పైవాడు రాస్తాడు. తూటా కంటే శక్తివంతమైనది మన మాట. ఒక మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే మాటతో లేని బంధాన్ని పంచుకోవచ్చు. మంచితనం మంచిదే, కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే హెల్ప్ మీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి గుర్తుంచుకొని సహాయం చేయండి. ఒకరికి నీవంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల నువ్వు చూపే ప్రేమ కూడా వారికి ఒక తలనొప్పిలా అనిపిస్తుంది. కొంతమంది బంధువులు వేసే మాటల బాణాలు తగిలిన మనిషి హృదయం గాయాలతో తూట్లు పడుతుంది.
నీ యొక్క జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. నవ్వితే చూడవలసినది దంతాలను కాదు దరహాసాన్ని, ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు కారణాన్ని. బలం ఉపయోగించి ఇతరుల మీద గెలవడం తేలిక, కానీ గుణం ఉపయోగించి ఇతరుల మనసును గెలవడం చాలా కష్టం. ఒకళ్లతో మరొకరిని పోల్చడం తప్పు, ఎందుకంటే సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. ఎవరి స్థానంలో వాళ్ళు గొప్పవాళ్లే. ఒకసారి దెబ్బ తింటేనే తెలుస్తుంది నీకు ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒకసారి ఓడిన తర్వాత తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవో. ఓడిపోతే గెలవడం నేర్చుకోండి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోండి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాళ్ళకంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాళ్లే గొప్పవాళ్ళు. మనకు మోయలేనంత సంపద ఉన్నప్పటికీ మనల్ని మోయడానికి ఓ నలుగురు లేకపోతే జీవితమంతా శూన్యం. బ్రతుకు మీద బాధ్యత లేని వాళ్ళకి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. మిమ్మల్ని సానపెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతారు, తప్పుకుంటే రాయిలానే మిగులుతారు. మనీ ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణాన్ని తగ్గించుకోండి. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసే గుణాన్ని అలవరుచుకోండి. ఎవరు నీలోని ప్రతిభని గుర్తించకపోయినా నిన్ను నువ్వు నమ్మితే చాలు, నీ విజయాన్ని చూసి ప్రపంచమే నిన్ను గుర్తిస్తుంది. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో మార్గం తెరిచే ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే మన విజయానికి మార్గం. మనం వెనక్కి వెళ్ళి గతాన్ని మార్చలేము, కానీ ముందుకు వెళ్ళి భవిష్యత్తును మార్చుకోవచ్చు. మీరు చేసే పని ఇష్టమైనదే అయితే సాధ్యమైనంత వరకు ఎక్కువగా కష్టపడండి, ఎందుకంటే నేటి కష్టమే రేపటి ఆనందానికి పునాది అవుతుంది. గడిచిపోయిన నిన్నటి కంటే, రూపం లేని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. అందుకే అందరితో ఆనందంగా ఉందాం, అందరికీ ఆనందాన్ని పంచుదాం. ఉన్న రోగానికి వేయాల్సినంత మందు మాత్రమే వెయ్యాలి. ఉన్న జీవితానికి ఉండాల్సినంత ఖర్చు మాత్రమే ఉండాలి. అంతేకాని అవకాశం ఉంది కదా అని మితిమీరిన ఖర్చు చేస్తే అది అనర్థాలకు దారితీస్తుంది. కోపాన్ని ఉప్పులా వాడాలి, ఎందుకంటే తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. మన ఆలోచనలు అవిటివి, గుణం గుడ్డిది అయితే మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా ఆ దేవుడు మెచ్చడు. జ్ఞాని ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడతాడు, కానీ అజ్ఞాని మాత్రం మాట్లాడే ప్రతిసారి అన్నీ చెప్పాలి అనుకుంటాడు. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు, వినకపోతే వదిలేయ్, వాళ్లే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే నొప్పి విలువ తెలుస్తుంది. సహనంతో భరిస్తున్నారు కదా అని చులకన చేసి మాట్లాడడం తప్పు. నీవారైనా పరాయి వారైనా ఎవరిని చులకనగా చూడకు. వారు తిరిగి హేళన చేస్తే భరించలేవు. బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు తెలిసినవాడే గొప్పవాడు. మనీ ఉన్నవాడి కంటే మర్యాద తెలిసినవాడే గొప్పవాడు. నిన్ను అర్థం చేసుకునేవారికి నీ రూపంతో పనిలేదు. నిన్ను బాధ పెట్టేవారికి నీ మనసుతో పనిలేదు. కష్టసుఖాలు అనేవి వచ్చిపోయే సీజన్స్ వంటివి. నీకు నచ్చినా నచ్చకపోయినా అది రావాల్సిన సమయానికి వస్తాయి. ఉండాల్సినన్ని రోజులు ఉంటాయి, పోవాల్సిన టైం వచ్చినప్పుడే పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడం మంచిది. ఆడదాని మనస్తత్వం కోపడితే బాధపడుతుంది, కానీ ఒక మెట్టు దిగి బతిమలాడితే నీ పైన ఉన్న ప్రేమను రెట్టింపు చేస్తుంది. ఒక్కడిగా మనిషి జీవించలేడు అని దేవుడు బంధాలను సృష్టిస్తే మనిషి అవే బంధాలను తెంచుకుంటూ ఒక్కడిగా జీవించాలని చూస్తూ మళ్ళీ ఒంటరి అవుతున్నాడు. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
Please do like, share and subscribe to my channel. Thank you for watching the video.